లైట్ ఆఫ్ ద వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఒక వాక్యాన్ని మనం ఆలోచిద్దాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు పుట్టడి తొలగిపోడు అని ఉంది. బాలుడు నడవవలసిన త్రోవను నేర్పించడం ఏంటి? ఇంతకీ త్రోవ అంటే ఏంటి? త్రోవ పర్యాయ పదములు త్రోవ, దారి, మార్గము అనొచ్చు. ఇప్పుడు యోహాను సువార్త 17వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే యేసు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్నాడు. ఇప్పుడు బాలుడు నడవవలసిన త్రోవ అన్న దగ్గర మార్గం పెట్టండి, బాలుడు నడవవలసిన మార్గమును వానికి నేర్పము. 1. 2, మార్గము అంటే యేసు కదా, నేనే మార్గం అన్నాడు కదా. ఇప్పుడు 2వ లైన్లో బాలుడు నడవవలసిన యేసును నేర్పము అన్నారు. బాలుడు నడవలసిన యేసును ఎలా నేర్పిస్తాం? యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనంలో నీ వాక్యమే సత్యము అని ఉన్నది. అంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని ఉన్నది. అంటే యేసు సత్యము అన్నాడు, యేసు సత్యం అన్నాడు కదా, నేనే సత్యం అన్నాడు కదా. కాబట్టి ఆ సత్యము బాలుడు నడవవలసినటువంటి మార్గమును నేర్పము, బాలుడు నడవవలసిన యేసును నేర్పము. యేసు అన్నాడు నీ వాక్యమే సత్యము. అంటే యేసుక్రీస్తు ఏమైనాడు? వాక్యమైనాడు. ఆదేందు వాక్యం ఉండను, వాక్యం దేవుని యొద్ద ఉండను, వాక్యం దేవుడే ఉండను, ఆయన శరీరధారిగా మన మధ్య నివసించను. కాబట్టి ప్రియులారా, బాలుడు నడవవలసిన త్రోవ అంటే బాలుడు నడవవలసినటువంటి మార్గము, బాలుడు నడవవలసినటువంటి యేసు, బాలుడు నడవవలసినటువంటి వాక్యము. సత్యమందు వారిని ప్రతిష్ఠించము, నీ వాక్యమే సత్యం. అంటే పిల్లలకు వాక్యం నేర్పించాలి, అప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు తొలగిపోరు అని దాని అర్థం. ప్రియులారా, గాడ్ బ్లెస్ యూ.